ముందుగా మన బీసీ సోదరుల హక్కుల కోసం ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి హాజరైన బీసీ నా కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే వేదికలు అలంకరించిన మా అక్క, మా తోబుట్టువు వై నౌకానమ్మ యాదవ్ గారికి, అన్న రాష్ట్ర అధ్యక్షులు నాగేశ్వర యాదవ్ అన్న గారికి, వేదికను అలంకరించిన మహోన్నతమైన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మన బీసీల హక్కుల కోసం పోరాటం చేసే ఈ కార్యక్రమానికి సుదీర్ఘ ప్రాంతాల నుంచి మనమంతా ఇచ్చేయడం జరిగింది. ఎంతోమంది ఎన్నో కాలయాపన పనులన్నీ మానుకుని ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మనమంతా పెద్దలు ఏ నిర్ణయం తీసుకున్నా మన అట్టడుగు వర్గాలు బీసీ సోదరులంతా వెనకబడ్డ వర్గాలు ముందుకు రావాలనే ఆలోచనతో పనిచేస్తున్నారు కాబట్టి వారికి పూర్తి మద్దతు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్న మన పెద్దలకు తెలియజేస్తూ, ఇప్పటికి మనకు స్వాతంత్రం వచ్చి 70-80 సంవత్సరాల కాలం అయినా మనం అంతా ఎలా వెనకబడిపోయి ఉన్నామో రాజ్యాంగంగా కానీ సామాజికంగా కానీ అనేక రకాలుగా అనగదొక్కు వస్తున్న మన కుటుంబాలకు న్యాయం జరగాలి అంటే రాజ్యాధికారం మనకు కావాలి. మనకు నిష్పత్తి ప్రకారం, మనకు రాజ్యాంగ ప్రకారం ఏదైతే మన వాటాకు చెందుతాయో అన్నీ దక్కిన రోజునే మనకు న్యాయం జరుగుద్దని తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి విచ్చేసి నేను ఇక్కడే ముందు కూర్చున్నాను. మాట్లాడొచ్చో లేదో నాకు తెలియదు, కానీ నాకు తెలిసింది చెప్పడం నాకు అలవాటు. అక్కడ నేను ఎవరికి భయపడాల్సిన పని లేదు, భయపడను. ఈ వేదిక మన తోబుట్టు అక్క, మా నాన్నగారు నాగేశ్వర అన్నగారు ఐక్యతతో ఉండి ప్రతి నిమిషం కష్టపడి పనిచేయాలని ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటూ, కృష్ణా జిల్లా అధ్యక్షునిగా ఎక్కడో మారుమూల ప్రాంతంలో పుట్టిన నేను భారతదేశ రాజధాని న్యూఢిల్లీలో ఈ వేదికను ఎక్కించి మాట్లాడే అవకాశం బీసీ సోదరునిగా నాకు ఇచ్చిన మీ అందరికీ, మన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్ సోదరా. ముఖ్యంగా మీ అందరికీ తెలియజేయండి ఏంటంటే, నాగేశ్వరరావు గారిది ఇక్కడ మనందరికీ పెద్దన్న పాత్ర, తండ్రి పాత్ర. తండ్రి స్థానంలో ఉండి ఒకవేళ ఎప్పుడైనా ఏదైనా కోపంలో ఏదన్నా ఒక మాట అన్నా అందరం కూడా సర్దుకుపోవడానికి, నేను ఎప్పుడు సర్దుకుపోతాను, నాతో పాటు మీరు అందరూ కూడా సర్దుకుపోవడానికి సిద్ధంగా ఉండాలి. మేము ఎప్పుడు కూడా ఆయన్ని మాకందరికీ తండ్రిగానే భావిస్తాం. ఇది ఫస్ట్ అందరూ గుర్తుపెట్టుకోండి. ఐక్యత అనేది జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ శాఖ అనేది క్రమశిక్షణకి మారుపేరు. అలాగే హుందాగా నడుస్తుంటుంది ఎప్పుడు కూడా. కృష్ణయ్య అన్న కానీ, గతంలో పనిచేసిన అధ్యక్షులు కానీ, ఇప్పుడు మన అధ్యక్షుల వారు కానీ ఎప్పుడు కూడా అందరినీ మనం గౌరవించుకుంటూ వాళ్ళని మనకి ఒక చెట్టుగా, ఒక మహావృక్షంగా ఆ చెట్టు నీడన మన అందరం కూడా ఉండడానికే ఇష్టపడతాము. ఇది 45 సంవత్సరాల ఉద్యమ చరిత్ర ఉన్నటువంటి జాతీయ బీసీ సంక్షేమ సంఘం. ఇది ఒక మహాసముద్రం. చిన్న చిన్న పిల్ల కాలువలు లాంటి చిన్న చిన్న సంఘాలు అనేకం ఉంటాయి. అవన్నీ కూడా ఈ చెట్టు నుంచి విడిపోయినటువంటి వాళ్ళందరూ కూడా చేసేది ఉద్యమమే, ఎవరు చేసినా పోరాటమే, ఎవరు చేసినా జాతి ప్రయోజనాల కోసమే అని చెప్పి ముందుకెళ్ళడం జరుగుతుంది. అందరూ కూడా కృష్ణయ్య అనే మహావృక్షం నుంచి, కృష్ణయ్య గారు ఆనాడు నాటినటువంటి విత్తనమే మహావృక్షమై, ఆ మహావృక్షం కింద ఉన్నటువంటి స్వేద తీరినటువంటి కొమ్మలమే ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు. ఆ తర్వాత మన అన్న భాస్కర శ్రీనివాసరావు గారి వాళ్ళ నాన్నగారు ఐలాపురం వెంకయ్య గారు, అలాంటి గౌరవ పెద్దలు ఎంతోమంది పోరాటాలు చేస్తే వాళ్ళ ఆదర్శాల ప్రకారం మనం ముందుకెళ్ళడం జరుగుతుంది. ఎప్పుడు కూడా మన సంఘం ఐక్యతగానే ముందుకెళ్తుంది. అందులో మార్పేం లేదు సోదరా. ఈ సమావేశాన్ని ఉద్దేశించి మహిళలకు కూడా ఒక 5-6 మందికి అవకాశం కల్పించడానికి సిద్ధంగా ఉన్నాను. అలాగే పి శ్రీనివాసులు కర్నూలు జిల్లా నుంచి,
శ్రీనివాసులు